వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఫిబ్రవరి 3, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ఎంసీక్యూలు, వాటి జవాబులు మరియు వివరణలు తెలుగులో ఇవ్వబడ్డాయి. 1. సుప్రీంకోర్టు ఇటీవల మెన్స్ట్రువల్ హైజీన్ అంటే ఋతుక్రమ పరిశుభ్రతను రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కులో భాగంగా గుర్తించింది? ఏ. ఆర్టికల్ 21 జీవించే హక్కు. బి. ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు. సి. ఆర్టికల్ 19 వాక్ స్వాతంత్ర్యం హక్కు. డి. ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ హక్కు. జవాబు ఏ. ఆర్టికల్ 21. ఋతుక్రమ పరిశుభ్రత అనేది ఆర్టికల్ 21 కింద గౌరవప్రదంగా జీవించే హక్కులో అంతర్భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. పాఠశాలల్లో 6 నుండి 12వ తరగతి బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు మరియు ప్రత్యేక మరుగుదొడ్లు కల్పించాలని ఆదేశించింది. 2. థాయిలాండ్ మాస్టర్స్ 2026లో తన మొదటి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్ను గెలుచుకున్న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఎవరు? ఏ. పి.వి. సింధు. బి. సైనా నెహ్వాల్. సి. దేవికా సిహాగ్. డి. అనుపమా ఉపాధ్యాయ. జవాబు సి. దేవికా సిహాగ్. హర్యానాకు చెందిన దేవికా సిహాగ్ థాయిలాండ్ మాస్టర్స్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి తన కెరీర్లో మొదటి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిల్ను కైవసం చేసుకుంది. 3. ప్రతి సంవత్సరం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవేర్నెస్ డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. ఫిబ్రవరి 1. బి. ఫిబ్రవరి 2. సి. ఫిబ్రవరి 4. డి. జనవరి 30. జవాబు బి. ఫిబ్రవరి 2. కీళ్ల నొప్పులు మరియు వాపుకు కారణమయ్యే ఈ దీర్ఘకాల ఆటోఇమ్యూన్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఫిబ్రవరి 2న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 4. 68వ గ్రామీ అవార్డ్స్లో 90 ఏళ్ల వయసులో తన మొదటి గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆధ్యాత్మిక నాయకుడు ఎవరు? ఏ. సద్గురు జగ్గీ వాసుదేవ్. బి. దలైలామా. సి. శ్రీ శ్రీ రవిశంకర్. డి. బాబా రామ్దేవ్. జవాబు బి. దలైలామా. దలైలామా అంటే టెంజిన్ గ్యాట్సో తన మెడిటేషన్ ఆల్బంకుగాను బెస్ట్ ఆడియో బుక్ నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ కేటగిరీలో తన తొలి గ్రామీ అవార్డును అందుకున్నారు. 5. ఇటీవల కేరళలోని ఇడుక్కీ జిల్లాలో కనుగొనబడిన కొత్త ఆర్కిడ్ జాతిని ఏ ప్రాంతంలో గుర్తించారు? ఏ. వాయనాడ్. బి. కంథలూర్. సి. మున్నార్. డి. అలెప్పి. జవాబు బి. కంథలూర్. పశ్చిమ కనుమలలోని ఇడుక్కీ జిల్లాలో ఉన్న కంథలూర్ ప్రాంతంలో ఈ కొత్త ఆర్కిడ్ పుష్పజాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 6. అగ్నిపరీక్ష పేరుతో భారత సైన్యం మరియు ఐటీబీపీ మధ్య సంయుక్త శిక్షణా వ్యాయామం ఎక్కడ నిర్వహించబడింది? ఏ. లడఖ్. బి. సిక్కిం. సి. అరుణాచల్ ప్రదేశ్. డి. ఉత్తరాఖండ్. జవాబు సి. అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని ఈస్ట్ సియాంగ్ జిల్లాలో జనవరి 19 నుండి 24 వరకు భారత సైన్యం మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ దళాల మధ్య ఈ విన్యాసాలు జరిగాయి. 7. 24 గంటల్లో 5555 మహిళలు మరియు విద్యార్థినులకు ఈ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఏ. తెలంగాణ. బి. తమిళనాడు. సి. ఆంధ్రప్రదేశ్. డి. కర్ణాటక. జవాబు సి. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత మరియు పర్యావరణహిత రవాణాను ప్రోత్సహిస్తూ ఒకే రోజులో రికార్డ్ స్థాయిలో ఈ సైకిళ్లను పంపిణీ చేసింది. 8. ఇటీవల వార్తల్లో నిలిచిన 1400 సంవత్సరాల నాటి జపోటెక్ నాగరికత ఏ దేశానికి చెందినది? ఏ. మెక్సికో. బి. ఈజిప్ట్. సి. గ్రీస్. డి. పెరూ. జవాబు ఏ. మెక్సికో. మెక్సికోలో పురావస్తు శాస్త్రవేత్తలు జపోటెక్ సంస్కృతికి చెందిన 1400 సంవత్సరాల నాటి పురాతన సమాధిని మరియు శిల్పాలను కనుగొనడంతో ఈ నాగరికత వార్తల్లో నిలిచింది. 9. ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత బస్సులను నడపనున్న భారతదేశపు మొదటి విమానాశ్రయం ఏది? ఏ. ఇందిరాగాంధీ విమానాశ్రయం, ఢిల్లీ. బి.
రాజీవ్ గాంధీ విమానాశ్రయం హైదరాబాద్. సి. కొచ్చిన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. డి. కెంపెగౌడ విమానాశ్రయం బెంగళూరు. జవాబు సి. కొచ్చిన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పాథర్యంలో కేరళలోని కొచ్చి విమానాశ్రయం ఈ రకమైన బస్సులను ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి విమానాశ్రయంగా నిలుస్తుంది. 10. ఫిబ్రవరి 2026లో ప్రారంభమైన ఫ్యూచర్ వార్ఫేర్ కోర్సులు ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి? ఏ. ఇస్రో. బి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఐడిఎస్. సి. డిఆర్డీఓ. డి. రా. జవాబు బి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. సైన్యం, నౌకాదళం మరియు వైమానిక దళాల అధికారులకు భవిష్యత్తు యుద్ధతంత్రాలపై శిక్షణ ఇచ్చేందుకు న్యూఢిల్లీలో ఈ 3వ ఎడిషన్ కోర్సులను ప్రారంభించారు. 11. 31 డిసెంబర్ 2025 నాటికి భారతదేశపు మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ. రాజస్థాన్. బి. తమిళనాడు. సి. గుజరాత్. డి. కర్ణాటక. జవాబు సి. గుజరాత్. 16.5% జాతీయ వాటాతో గుజరాత్ రిన్యూవబుల్ ఎనర్జీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. 12. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్లో ఎన్ని కర్తవ్యాలు అంటే డ్యూటీస్ కమిట్మెంట్స్ గురించి ప్రస్తావించారు? ఏ. 2. బి. 3. సి. 4. డి. 5. జవాబు బి. 3. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మరియు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే 3 ప్రధాన కర్తవ్యాలను బడ్జెట్లో పేర్కొన్నారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.